నేను అన్నిళ్ళకి వెళ్ళి ఆడ ఎదురుగ్గా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని, అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు. అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా, అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, నేను భోజనానికి వెళ్ళేది, మా అమ్మతో వెళ్ళేది. అప్పుడు వాళ్ళు ఇక్కడ భోజనం పెడతారా, ఇక్కడ బెటరు, అప్పుడు భోజనానికి ఇక్కడ ఏడూరు పెడతారు నీకు పోనని పంపించేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ఏఎస్పీగా పనిచేస్తున్నారు అమిటి హనుమంతు. భిక్షాటన చేసి చదువుకుని ఈ స్థాయికి వచ్చానని పిల్లలకు చెబుతున్న ఆయన వీడియో వైరల్ అయింది. చిన్నప్పుడు తిండి కోసం, చదువు కోసం ఎంత కష్టపడ్డారో వివరించారు హనుమంతు. కూలి పని ఉంటేనే జరుగుతుందండి భోజనానికి. కూలి పని లేదంటే మాకు ఇంకా భోజనానికి కష్టమైపోతుంది. మా అమ్మగారు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తెచ్చేవాళ్ళు. పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు 10 మంది కలిసి, అందరూ కలిసి మా యొక్క పక్క గ్రామంలో కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఊరు, ఎక్స్ సీఎం, వాళ్ళ కుటుంబ సభ్యులంతా అక్కడే ఉంటారు. వాళ్ళు పండగ రోజుల్లో, పెళ్ళిళ్ళు, ఏదైనా జాతర ఇట్లాంటివన్నిటికీ అది మా ఆచారం. అట్లా పోయి వాళ్ళ ఇండ్ల ముందర లైన్గా మేము 10 మంది కూర్చుంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకందరికీ ఆ ప్లేట్లో భోజనం పెట్టేవాళ్ళు. చదువు మీద హనుమంతుకున్న ఇష్టాన్ని గమనించిన తల్లి కృష్ణమ్మ ఆయన్ను బడికి పంపించారు. మేము గ్రామానికి వెళ్ళాం, భోజనం అడుక్కున్న భోజనం అది తీసుకొని వచ్చి రిటర్న్లో ఒక చెట్టు కింద కూర్చొని భోంచేస్తున్నాను ఇద్దరం కలిసి. అప్పుడు ఆ పిల్లలు అటు వెళ్తున్నారు, వాళ్ళని చూస్తూ ఉన్నానంట. నువ్వు కూడా వెళ్ళి చదువుకుంటావా అంటే, భోజనం తింటా వాళ్ళనే చూశాను. అప్పుడు దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ మా అమ్మగారు కనిపెట్టారు. స్కూల్లో చేరదామని వెళితే అడుక్కోవడానికి వచ్చారేమోనని తనను బయటకు పంపించేశారని ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఏఎస్పీ హనుమంతు. నేను అన్నిళ్ళకి వెళ్ళి ఆడ ఎదురుగ్గా నిలబడి ఇంటి ముందర అడిగేవాడిని, అన్నం అడిగేవాడిని మా అమ్మతో పాటు. అట్లా నేను వెళ్ళేసరికి స్కూల్ దగ్గరికి వాళ్ళు అనుకోకుండా పొరపాటుగా, అంటే రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, నేను భోజనానికి వెళ్ళేది, మా అమ్మతో వెళ్ళేది. అప్పుడు వాళ్ళు భోజనానికి ఇక్కడ ఏడూరు పెడతారు నీకు పోనని పంపించేశారు. పంపించేస్తే మనం రొటీన్గా ఇట్లా అనుకో ఉంటారు, వాళ్ళు అన్నం అడగడానికి వచ్చినారని అనుకో ఉంటారు. మళ్ళీ వెళ్దూలే, రేపు వెళ్దాంలేనని మా అమ్మగారు పక్కన ఒక పలక తీసుకొని వేరే వాళ్ళని మళ్ళా తీసుకుపోయి పలక చేతిలో పెట్టించి నిలబెట్టించు. అక్కడ నా లైఫ్ ఇంకా టర్న్ అవ్వడం స్టార్ట్ అయింది. తన మాసిన బట్టలు చూసి కుక్కలు వెంటపడేవని, పిల్లలు పక్కన కూర్చోనిచ్చేవారు కాదని ఆనాటి పరిస్థితిని తలుచుకునే